హాయ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ఐ యామ్ రేణుకా. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ ఫైన్. ఐఎమ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి. ఇదొక జనరల్ రీడింగు, టైమ్లెస్ రీడింగ్ అండి, జనరల్ కలెక్టివ్ రీడింగ్ కూడా. నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్, మీ పర్సన్ మీ విషయంలో ఎందుకో చాలా బాధ, భయం, కోపం కలుగుతున్నాయి అంటున్నారు. ఎందుకో మరి చూడండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది. నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేశాను, వాటిని ఇలా స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి 10 కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి చూసి మీకు రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. కార్డ్స్ అయితే ఎలా వస్తే అలాగే యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. టూ ఆఫ్ పెంటికల్ వచ్చిందండి, టెంపరెన్స్ వచ్చింది, 10 ఆఫ్ సోర్స్, 2 ఆఫ్ సోర్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, 9 ఆఫ్ సోర్స్, 3 ఆఫ్ వ్యాండ్స్, ద వరల్డ్, 8 ఆఫ్ వ్యాండ్స్. ఎనర్జీస్ అయితే ఇలా రావడం అయితే జరిగిందండి. మీ యొక్క పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఎప్పుడు కూడా ఇవ్వలేదండి. తను ఏం చేశారంటే తన యొక్క అవసరాలకు మీ లైఫ్లో వండుకుంటూ జగిలింగ్ చేసుకుంటూ గేమ్స్, ట్రిక్స్ అనేటివి ప్లే చేశారు. మీకు ఎప్పుడు కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కలిగించడం బాధ అన్నమాట. తను మీ లైఫ్లో ఉండాలనిపించినప్పుడు ఉంటారు, అదర్ ఆప్షన్ పెట్టుకొని ఉన్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి మీతోటి ఉండలేదు అని మీరు అనుకుంటారేమో, లేదంటే మీది ఒక పెళ్లి బంధం అయితే మీ చుట్టూతల ఉన్న వాళ్ళు అనుకుంటారేమో అనే లాగు మీకైతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే గతంలో కలిగించారు. మీకు కలిగించి మీకు నమ్మక ద్రోహం, హార్ట్ బ్రేక్ చేసిన దానికైతే మీ యొక్క పర్సన్ అయితే చాలా తీవ్రమైన పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు. కర్మ ఎవరిని కూడా విడిచిపెట్టదు. మీ యొక్క పర్సన్ యొక్క పరిస్థితి ఎలాగుందంటే బయటికి ఎక్స్పోజింగ్కి ఎలాగుందంటే ఈ యొక్క పర్సన్ జీవితం చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది, చాలా బాగున్నారు. ఇతన్ని వదిలినందుకు ఇతని యొక్క పర్సన్ లైఫే చాలా ఘోరంగా అధ్వానంగా ఉంది అనేలాగా ఉందండి. తన యొక్క ఫైనాన్షియల్ స్థితి అయినా, తన ఫిజికల్గా పరంగానైనా మీ యొక్క పర్సనే చాలా బ్యాడ్గా ఉండడం, తన చుట్టూతల కూడా తన గురించి తన యొక్క నిజ స్వరూపం అనేది తెలిసి అంత బ్యాడ్గా పోర్ట్రేట్ అనేది చేస్తూ ఉన్నారు. అది అంతా కూడా తనకి కూడా తెలుసండి, మీ యొక్క పర్సన్కి కూడా తన చుట్టూతల ఏం మాట్లాడుకుంటూ ఉన్నారనేసి. అంటే బయట సిచ్యువేషన్స్ గురించి తనకు ఏం జరుగుతున్నాయని తనకు తెలిసిన ఫ్రెండ్సే, తనకి మ్యూచువల్గా ఉన్న వాళ్ళే తన గురించి చెప్పడము, మీ గురించి ఇలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు అని చెప్పినప్పుడు మీ యొక్క పర్సన్ పడే బాధ 10 ఆఫ్ సోర్స్ లాగా ఉంది. ఎందుకు అనంటే తప్పు మీదే, తప్పు మీరు చేసి మీ యొక్క పర్సన్ పైన మీరు నిందలు, అబాండాలు వేయడం అయితే జరిగింది. మిమ్మల్ని
చాలా ఎలాగంటే ఒక వస్తువుని తీసి ఇలా విసిరేస్తే ఎలాగైతే అది వెళ్ళిపోతుందో అలాగే చేయడం అయితే చేశారండి. ఒకేసారి మీ లైఫ్‌లోకి వర్షం వస్తే హఠాత్ వర్షం అనేది వస్తే ఎలాగుంటుందో, మనం గాలి దుమారం అని అంటారు కదా! అలాంటిది వస్తే ఎలా ఉంటుందో మీ లైఫ్‌ని మీ యొక్క పర్సన్ అయితే అలా చిన్నాభిన్నం అయితే చేశారు. ఇప్పుడు మీకు ఎలా ఉందంటే మీ యొక్క పరిస్థితి కలెక్టివ్‌ది వర్షం కొట్టి వెలిసిన తర్వాత వాతావరణం ప్రశాంతంగా ఎలా ఉంటుందో అలాగుంది. మీ లైఫ్‌లో మీరు చాలా పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా, ఎలాంటి బర్డెన్స్ లేకుండా, ఎలాంటి మెంటల్ స్ట్రగుల్ లేకుండా పీస్‌ఫుల్‌గా ఉండడం అయితే మీ లైఫ్ అయితే ముందుకు వెళ్తూ ఉంది. లీడ్ చేసుకుంటూ మీరున్నారు. తనది ఎలా ఉందంటే చూడడానికి మీదే గందరగోళమైన లైఫు. మీ లైఫ్‌లోనే అన్ని బర్డెన్స్. మీ లైఫే తన వల్ల మీకే నమ్మక ద్రోహం జరిగి ఉండొచ్చు. కానీ మీరున్న పరిస్థితి ఏమో ప్రశాంతమైన వాతావరణం ఉంది. మీరు స్ట్రగుల్ చెందుతూ ఉన్నారు. కానీ తనేమో ఎలా ఉందంటే ఇతరుల ముందు షో ఆఫ్ చేయడము, బయటికి ఒకలాగా, లోపల ఒకలాగా ఒక విధమైన జీవితం తనైతే ఫేస్ చేస్తూ ఉన్నారు. తనకిప్పుడు మీ ముందుకొచ్చే రావాలనంటే ఇది సిచ్యువేషన్ అని చెప్పేంత ధైర్యము, నిజం ఒప్పుకునే అంత నిజాయితీ అనేది లేకుండా పోయిందనమాట. తననెవ్వరు కూడా నమ్మడం లేదు. తన చుట్టూతల వాళ్ళు కూడా తనని ఒక చీటర్ లాగా చూడడం అయితే చేస్తూ ఉన్నారు కలెక్టివ్‌ని. అలా చేయడం వల్ల తనకి చాలా బర్డెన్‌గా అయితే మీ యొక్క పర్సన్‌కి అయితే అనిపిస్తూ ఉంది. తను మీకు చేసిన దానికి కూడా రిగ్రెట్‌గా ఫీల్ అవుతూ ఉన్నాడు. తను కూడా పంచభూతాల సాక్షిగా దేవుడు ముందైతే చెప్పుకుంటూ ఉన్నారండి. నేను నా పర్సన్‌కి ఎప్పుడు కూడా ఏ రోజు కూడా నా లైఫ్‌లో ఉన్నప్పుడు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు. నాకిప్పుడు నా పర్సన్ లైఫ్‌లోకి వెళ్ళాలంటే చాలా భయమేస్తుంది. నా పర్సన్ నన్ను ఎలాగంటే ఒక కాలర్ పట్టుకొని నిలదీయడం అనేది చేస్తుంది అని మీ యొక్క పర్సన్ అయితే అనుకోవడం అయితే జరుగుతుంది. మీ గురించి మీరు చాలా నిజాయితీగా ఉన్నారు. ఇప్పుడు మీరు మీ యొక్క పర్సన్ దృష్టిలో ఏంటిదనంటే నిప్పును పట్టుకుంటే కాలిపోతుంది అనేలాగా అయిపోయిందనమాట. అలాంటి కండిషన్‌లో మీరున్నారు. తనేమో ఇంత మీ యొక్క మీ మీ పైన ఎలా చేశారంటే ఫిజికల్ హరాస్మెంటు, మెంటల్‌గా, డబ్బు పరంగా అన్ని విధాలుగా లాస్ చేశారు. కానీ తనకి నిజాయితీగా నేను ఇది చేశాను ఒప్పుకునేంత ధైర్యం లేదు. ఎందుకనంటే తను లోకవిరుద్ధమైన పనులైతే చేయడం అయితే జరిగింది. ఏ సొసైటీలో కూడా, ఏ కమ్యూనిటీలో కూడా ఒక రిలేషన్ ఉండగా ఇంకొక అదర్ రిలేషన్‌లోకి వెళ్ళడం అనేది తప్పు. అలా ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఒక పర్సన్ ఇంకొక పర్సన్ తోటి ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకుంటే యాక్సెప్ట్ చేయడం అనేది జరగదు. ఆ పర్సన్ కూడా మీకు కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఆ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఓర్చుకోవడం అనేది జరగదు. కానీ అలాంటి స్టేజ్ మీకు మీ పర్సన్ అయితే కలిగించడం అనేది జరిగింది. అది తను ఏం చేశారో తనకి కూడా తెలుసు. కాబట్టి మీ విషయంలో తను మీ ముందుకు రావాలంటే చాలా భయము, మీ పైన కోపం కూడా కలుగుతూ ఉందండి మీ యొక్క పర్సన్‌కి. కోపం ఎందుకు అనంటే మీరు తను ఏది చెప్తే అది నమ్మలేదు. నమ్మకపోగా తనని మీరు ట్రిగ్గర్ చేసి అడిగారు. నా జీవితాన్ని ఇలా చేశారు అని. అలా అడిగి ఉండకూడదు తన దృష్టిలో. తను ఒక ఈగోయిస్ట్ పర్సను. ఎంత గర్వం ఉంటుందంటే తను ఇది గుర్రాన్ని చూపెట్టి గాడిద అంటే మీరు యాక్సెప్ట్ చేయాలి. కుందేలుకు 3 కాళ్ళు ఉన్నవి అనంటే యాక్సెప్ట్ చేయాలి. కుక్క తోకకు గుండు కడితే చక్కగా అవుతుంది అనంటే మీరు యాక్సెప్ట్ చేయాలి. కానీ మీరు చేయలేదు. ఇది ఇలా కాదు, అది అలా ఉండదు, ఇది అని మీరు తన యొక్క క్యారెక్టర్, తన యొక్క నేటివిటీ అనేది మీరు తన ఫ్యామిలీ ముందు, తన సర్కిల్ ముందు, తన రిలేటివ్స్ ముందు, తను ఎక్కడైతే ఉంటున్నారో తన చుట్టూతల వాళ్ళ ముందు మీ యొక్క పర్సన్ యొక్క క్యారెక్టర్ని విప్పి చూపించడం అనేది జరిగింది అన్నమాట. తన లోపల ఉన్న సైకోయిజాన్ని, శాడిజాన్ని మీరు బయటికి తీసి చూపెట్టడం జరిగింది. తన యొక్క ఇన్నర్ క్యారెక్టర్ బయట పెట్టేసరికి తన
చాలా ఈగో అనేది దెబ్బతీయడం అనేది జరిగింది. మీరు ఈగో హర్ట్ అయింది కాబట్టి మీ యొక్క పర్సన్ మీ పైన చాలా పగ పెంచుకొని తన చుట్టూతన ఉన్న తన ఫ్యామిలీ మెంబర్స్, తన కొలీగ్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా వేసే బూస్టప్ వల్ల మీ పర్సన్ ఇలా చేశారు, మీరు ఎలా తగ్గుతారు, మీరు కూడా తగ్గద్దు కదా అని వాళ్ళు వేసే బూస్టప్కి మీ యొక్క పర్సన్ అగ్గికి ఆయుధ్యం పూసినలాగా మీ పైన చాలా ఫైర్ కావడం అయితే జరిగింది. తను ఎంత ఫైర్ అయినా మీరు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. అందుకు తగిన ఎఫర్ట్స్ అన్నీ కూడా పెట్టడం అయితే జరిగింది. కానీ తను ఏమాత్రం కంట్రోల్కి రాలేదు. రాకపోయేసరికి మీరు లీవ్ చేశారు. తను ఎలా అంటే ఒక రన్నర్ అనమాట. తను ఎప్పుడు రన్నింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ మూవ్ ఆన్ అయి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు తనని చేజింగ్ చేయడం తనకి చాలా ఇష్టం. అదొక ఎంటర్టైన్మెంట్ అనమాట. నాతో పెట్టుకుంటావా, చూడు నిన్ను ఎలా రన్నింగ్ చేపిస్తానో నేను అని మీ యొక్క పర్సన్ ఫీల్ అయ్యేవారు. బట్ మీరిప్పుడు తనని రన్ చేయడం లేదు, తన గురించి పట్టించుకోవడం లేదు, తన పైన ఎఫర్ట్స్ పెట్టడం లేదు. దానివల్ల మీ యొక్క టైం వేస్టు, మీ ఎనర్జీ లాసు, మీ మనీ లాసు ఇవన్నీ తను చేపించేవారనమాట. తన పైన మీరు మనీ పెట్టడం, ఎఫర్ట్ చేయడం అని కానీ, టైం పెట్టడం అని కానీ ఏది కూడా చేయడం లేదు. తన ఇంటెన్షన్ ఏంటంటే ఈ గొడవ అనేది ఎప్పుడో ఒకరోజు ముందుకు రాకపోదు, అప్పుడు వచ్చినప్పుడు కూడా నేను తనతోటి నుంచి చాలా మనీ అనేది ఇన్వెస్ట్ చేపించి తనని లాస్ట్ సిచ్యువేషన్స్కి గురి చేస్తాను అనేది కూడా తను మళ్ళీ కూడా మైండ్ మ్యాప్ అనేది చేసుకున్నారు. కానీ మీ పర్సన్ ఎలా మైండ్ మ్యాప్స్ అయితే చేసుకున్నారో మీరు కూడా మీ యొక్క పర్సన్ యొక్క చర్యలకి ప్రతిచర్య ఏం చేయాలని మీరు కూడా డిసైడ్ అయ్యి అయితే ఉన్నారు. తను ఇలా చేస్తారు 100%, నేను ఫర్దర్గా ఏం చేయాలి అని కూడా వ్యూవర్స్ కూడా ఇప్పుడు గతంలో లాగా లేవు. మీ యొక్క థాట్స్ కూడా మీరు కూడా ఇంప్రూవ్మెంట్ అయితే మీ ఆలోచనలో, మీ ప్రవర్తనలో, మీ బిహేవియర్లో టోటల్గా మీరు కూడా చేంజ్ కావడం అయితే జరిగింది. ఇప్పుడు తన చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళంతా బ్యాడ్ సర్కిల్, వాళ్ళకి బ్యాడ్ అఫైర్స్, మల్టీ రిలేషన్స్ అనమాట. ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేయడం, వాళ్ళ మధ్యలోనే అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళ మధ్యలో నిజాయితీ పరులు అడ్జస్ట్ కాలేరు, నిజాయితీ పరుల మధ్యలో వీళ్ళు అడ్జస్ట్ కాలేరు. మీ యొక్క పర్సన్ యొక్క నేటివిటీ ఉన్నవాళ్ళు అలాగనమాట. 100 మంది చెడ్డోళ్ళ మధ్యలో ఇంకో చెడ్డవాళ్ళే ఇమడగలుగుతారు. అలాగే ఒక మంచివాడు వాళ్ళ మధ్యలో అడ్జస్ట్ కాలేడు. అలాగే 100 మంది మంచి వాళ్ళ మధ్యలో ఒక చెడ్డవాడు కూడా అడ్జస్ట్ అయ్యి ఉండలేడు. అలాగనమాట. మీరు వ్యూవర్స్ మంచి పర్సన్స్ కాబట్టి మీరు బాధ అనుభవించారు, బాధతోటే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ అది మీరు ఎలాగ తీసుకున్నారంటే ఒక ఆటగాడు ఎలాగైతే స్ఫూర్తి పొంది ముందుకెళ్తాడో ఈ గేమ్ ఫెయిల్ అయితే ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే గేమ్లో మనం ఎలా రన్నింగ్ చేయాలి, ఎలా మనము అది బహుమతి అనేది పొందాలి అనేలాగా మీరు మీ యొక్క పర్సన్ తోటైతే నెక్స్ట్ మీ పర్సన్ మీ పైన దాడి చేసేది ఏదో ఒక విధంగా దాడి చేయడం అనేది జరుగుతుంది. తనే డైరెక్ట్ చేయొచ్చు, లేదంటే తన యొక్క సర్కిల్ తోటి కూడా, లేదంటే మీ చుట్టూతల ఉన్న వారితోటి కూడా మీతోటి ఏదో ఒక విధంగా బ్యాడ్ టాకింగ్ తోటి పోర్ట్రేట్ చేయడమా, నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడమా, మీరు తన వైపుగా తన గురించి ఆలోచించే విధంగా మిమ్మల్ని పోర్ట్రేట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ మీరు ఇప్పుడు లైట్గా తీసుకుంటూ ఉన్నారు. మీకు కూడా ఇప్పుడు ఎలాగా అయిపోయారనంటే ప్రతి దానికి కూడా ఇతరులు ఎలా యాక్టింగ్ చేస్తూ ఉన్నారో నేను కూడా అలాగే యాక్టింగ్ చేస్తాను. వాళ్ళు నాకు ఎంత ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చారో నేను కూడా అంతే ఇస్తాను. అంటే అంటే నువ్వెవరు అంటే నువ్వెవరు, హూ ఆర్ యూ అంటే హూ ఆర్ యూ అనే స్టేజ్కి మీరు రావడం అయితే జరిగింది. తను ఇప్పుడు 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీలో మీ యొక్క పర్సన్ అయితే ఉండడం జరిగిందండి. అంటే థింక్ చేస్తూ ఉన్నారు. మీలో చాలా చేంజెస్ వచ్చినాయి. తనకి కూడా ఆల్రెడీ అర్థమైపోయింది మీలో ఉన్న ఈ కాన్ఫిడెన్స్ కానీ. అంటే తను మిమ్మల్ని ఎలా పోర్ట్రేట్ చేశారంటే తన లైఫ్లో ఉన్నప్పుడు బట్ మీరు ఎప్పుడు కూడా ఈగో అనేది, అంటే మీరు నిజాయితీకి నిలబడ్డారు. మీ నిజాయితీ అనేది తను ఒక ఈగో లాగా, పొగరులాగా, గర్వంగా అనేది చేసి చూపెట్టడం అనేది జరిగింది. బట్ మీరు ఇప్పుడు అలాగే ఎలా ఉంటున్నారంటే చాలా ఈగోయిస్టిక్గా ఉంటున్నారు, చాలా పొగరుగా ఉంటున్నారు.
ఓకే, నువ్వు ఇది చేస్తావా చెయ్యి, ఓకే నువ్వు ఇది చేస్తావా చేసేయి, నీ వల్ల వచ్చే నష్టం ఏమున్నది, ఏం లేదు, ఆల్రెడీ నా లైఫ్ని టోటల్గా కొలాప్స్ చేసావు, ఏం లేదు, జస్ట్ రికవరీ ప్రోడక్ట్, ఉంటావా ఊడిపోతావా అంతే, ఈ రెండు అనేలాగా మీరున్నారు. పెద్దగా మీరైతే పట్టించుకోవడం లేదు. మీ లైఫ్లో మీరైతే ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. తను ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు మీకు ప్రపోజల్ పెడితే మీ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుంది, తనని యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటుందా, లేదంటే తనని రిజెక్ట్ చేసే విధంగా ఉంటుందా, లేదంటే తనకి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం వల్ల తన యొక్క ఫ్యామిలీ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ తనకి బ్యాడ్ అని అంటే వాళ్ళ ముందు తన హీరో కావాలన్నమాట. ఆల్రెడీ తన హీరో కాదు, జీరో అని మీరు చేసి చూపెట్టడం జరిగింది. బట్ మీరు హ్యాపీగా ఉంటే మీ యొక్క పర్సన్ కూడా తట్టుకోలేరు కదా, అలాగ కూడా థింక్ చేయడం అయితే జరుగుతుంది. ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళ నుంచి మిమ్మల్ని గతంలో లాగా మ్యానిపులేట్ చేసి ఇది అది అని చెప్తే మీరు నమ్మేలాగా లేరు. తన ట్రూ కలర్స్ అన్నీ మీకు తెలుసు కాబట్టి మీరు హీల్ అయ్యారు. మీరు హీల్ అయ్యి మీకు ఆల్రెడీ తన గురించి టోటల్గా తెలుసండి. తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, తను 24/7 ఎలా బిహేవ్ చేస్తాడు, తను ఎవరి దగ్గర ఎలా ప్రవర్తిస్తాడు, అంటే తను ఎలాగంటే బయటి వాళ్ళ ముందేమో చాలా రాముడు మంచి బాలుడు అనేలాగా ఉంటాడు అనమాట. ఇంట్లోకి వచ్చేసరికి తన యొక్క ప్రవర్తన రావణాసురుడి ప్రవర్తన ఉంటుంది. మిమ్మల్ని సీతను వేధించినలాగా మీ యొక్క పర్సన్ అయితే వేధించడం అయితే జరిగింది. తను మీ భర్తే అయి ఉండొచ్చు, కానీ తన యొక్క ప్రవర్తన మాత్రం మీ పట్ల ఒక రావణాసురుడి ప్రవర్తన ఎలాగుంటుందో అలాగ ఉండడం అయితే జరిగింది. మీరు వీటన్నింటినీ కూడా ఫేస్ చేసి తట్టుకొని నిలబడగలిగారు. చాలా యుద్ధం అయితే చేశారు మీ పర్సన్ తోటి. మీ యొక్క పర్సన్ తోటి కూడా మీకు ఎన్ని ఇయర్స్ ట్రావెల్ ఉంది అని అంటే ఎగ్జాక్ట్లీగా 14 ఇయర్స్ జర్నీ అండి. తనను 14 ఇయర్స్ మీకు తనకి మీ యొక్క జర్నీ సీత కష్టాలు అని అంటారు కదా, అలాగ 14 సంవత్సరాల జర్నీ అనేది ఉంది. అందులో మీకు తనకి ఈ కమ్యూనికేషన్ లేకుండా ఉండడం అయితే ఎగ్జాక్ట్లీగా 2 ఇయర్స్ అవుతుంది. ఈ 2 ఇయర్స్లో కూడా మిమ్మల్ని చాలా విధాలుగా ఎలా హింసించాలని రకరకాల ప్లాన్స్ అయితే తను మైండ్ మ్యాప్ అనేది గీసుకొని పెట్టుకొని మీ లైఫ్ను ఒక కొవ్వొత్తి అంటు పెడితే ఎలాగుంటుందో అది మొత్తము కరిగిపోతుందో అలాగ చేయాలని అయితే అనుకున్నారు. దాని టైం అయిపోయే వరకు తను కొవ్వొత్తిని మనం వెలిగించామనుకోండి అది క్షణక్షణం అనేది కరిగి ఎలాగపోతుందో అలా. కానీ మీ యొక్క లైఫ్ అనేది తను అలా ఊహించుకున్నారు మిమ్మల్ని. మీరు ఎలాగ చేసుకున్నారంటే కొవ్వొత్తి కరిగిపోయినా కానీ అది ఇతరులకు ఒక జ్యోతి అనేది ఇస్తుంది. దాని జ్యోతితోటి చీకట్లో పెట్టిన చిమ్మని చీకట్లో పెట్టిన అది వెలుతురు అది విరజిమ్మి చాలా ప్రజ్వలించి ఇతరుల యొక్క జీవితాల్లో వెలుగు అనేది నింపుతుంది. అలాగే వ్యూవర్స్ కలెక్టివ్స్ కూడా వారి యొక్క జీవితాలని కానీ వాళ్ళు చాలా బ్రైట్గా అయితే మార్చుకున్నారు. షైనింగ్గా ఉన్నారు ఇప్పుడు మీరు. ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మీరు ఫిట్నెస్ తోటి అయితే ఉన్నారు. తను మిమ్మల్ని ఎలాగైతే చూడొద్దని అనుకున్నారో మీరు అలాగైతే ఉన్నారు చాలా బ్రైట్గా. తన ఎలాగ ఊహించుకుంటూ ఉన్నారంటే మిమ్మల్ని కొలాప్స్ చేయడానికి తన చుట్టూతల ఉన్న వాళ్ళు కూడా మీతోటి ఇలా బిహేవ్ చేయాలి, అలా బిహేవ్ చేయాలి, మీ పర్సన్ని ఇలా చేయాలి అని వాళ్ళు మైండ్ మ్యాప్స్ అయితే గీసి చెప్పడం అయితే జరుగుతుంది. తనకి అది కూడా భయం అవుతుంది. తన చుట్టూత వాళ్ళని నమ్మాలా లేదంటే వాళ్ళందరినీ చేంజ్ చేసి మీ లైఫ్లోకి రావాలా తనకి ఏం అర్థం కావడం లేదు. మీ లైఫ్లో మీరైతే బిందాస్గా హ్యాపీగా ఉన్నారు. తను ఇప్పుడు హీల్ అయ్యారు. తను హీల్ అయ్యానని చెప్తే మీరు నమ్మే పొజిషన్లో లేరు వ్యూవర్స్. అది కూడా తనకి చాలా పెయిన్ అనేది కలిగిస్తుంది. మీతోటి రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. న్యూ బిగినింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మీ లైఫ్లోకి నేను రాగలుగుతానా లేదా, మిమ్మల్ని ఇలాగే కోల్పోవాల్సి వస్తుందా, మీరిప్పుడు తనని 100% క్వశ్చన్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఆ హక్కు ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ తను మిమ్మల్ని ఎలా చేశారనంటే బంధం పేరు చెప్పి మిమ్మల్ని చీటింగ్ చేసేసి ఎలాగనంటే మోసం, ఎలాగంటే నమ్మించి మోసం అనేది పీక అనేది కట్ చేశారనమాట. కోన్నే కదా మనకు అందులో ఫన్నీగా కామెడీగా కోయ్ 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 అని లెక్క చేసేసి కోన్ని కోయ అనేలాగా మీ జీవితాన్ని బలి చేసేయడం అయితే జరిగిందండి. మిమ్మల్ని నమ్మించి మీ పీక అయితే కోసారు. అది
చుట్టూతల ఉన్నవాళ్ళు కూడా తనని బ్యాడ్ పర్సన్ అని, మంచి పర్సన్ కాదు ఎవ్వరు కూడా అంటే తను ఎలాగా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారంటే, మీ యొక్క ప్రవర్తనే మంచిది కాకుండా ఉంటే నేను ఇలా బిహేవ్ చేశాను. తను ఇన్నర్‌గా ఒకటి అనుకుంటున్నారు, బయటికి ఒకటి పోర్ట్రేట్ చేసి చెప్తున్నారు. ఇంకా బయట ఎలా మాట్లాడుతూ ఉన్నారంటే తన చుట్టూతల ఉన్న వారితోటి, మీరు మంచివారు కాకుండానే నేను ఇలా చేశాను అని. ఆడ మీ మంచితనం అనేది మీరు 100% నిజాయితీగానే ఉన్నారు. తన చుట్టూతల ఉన్నవాళ్ళు తన సర్కిల్‌లో బ్యాడ్ ఎఫైర్స్ తోటి ఎలా ఉంటున్నారో మీలా అలా కాదు. మీరు తన కోసం యుద్ధం, ఫైట్ అనేది చేసి మీరు నిజాయితీగా బంధం కోసం నిలబడడం అనేది జరిగింది. తను బంధం నుండి తప్పించుకోవడానికి మీరు తన పైన మీ యొక్క చుట్టూతల ఉన్న వాళ్ళని తీసుకొని తన దగ్గరికెళ్ళినప్పుడు, లేదా మీకు గొడవలైనప్పుడు మీ మధ్యలో మ్యూచువల్‌గా ఉన్న ఫ్రెండ్స్‌ని తీసుకొని వెళ్ళినప్పుడు తనేం చేశారంటే డిలేస్ చేశారు. డిలే చేయడం వల్ల మీది పోస్ట్ పోన్ అయితే ఈ డిలేస్ పీరియడ్ మీకేంటిదంటే ఈ యొక్క పీరియడ్‌ని తను ఎలా మార్చుకోవాలనుకున్నాడంటే ఈ క్వారంటైన్‌ని తను మీ యొక్క క్యారెక్టర్‌ని బ్యాడ్ అని చూపెట్టడం కోసమే కన్వర్ట్ చేసుకుంటా. నేను థర్డ్ పార్టీ తోటి ఎంటర్‌టైన్‌మెంట్ రిచ్ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు అని మిమ్మల్ని లీడ్ చేసుకోవడానికి ఈ పీరియడ్ అనేది తను యూజ్ చేసుకుంటా అని తన యొక్క ప్లాన్ అనమాట. అందుకోసం తను చాలా అయితే మైండ్ మ్యాప్స్ అయితే గీసుకొని పెట్టుకోవడం అయితే జరిగింది. వెరీ బ్యాడ్ పర్సన్ అండి. అది కూడా తనకి తెలుసు. కానీ ఒప్పుకోవాలన్నా, మేము ముందు చెప్పాలన్నా ప్రతి ఒక్కటి ఇప్పుడు మీ యొక్క పర్సన్ యొక్క నేచరు, నేటివిటీ కూడా మీరు పూర్తిగా చదివారు. కాబట్టి తనకి మీ ముందుకు వచ్చి నిల్చునేంత ధైర్యం లేదు. తనిప్పుడు తనని ఇతరులు తన గురించి బ్యాడ్గా కూడా చెప్పుకుంటూ ఉన్నారు. తన లైఫ్లో ఏం జరుగుతుందో ఇతరులు తొంగి చూస్తూ ఉన్నారు. అందువల్ల మీ యొక్క పర్సను ఎన్నో నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు, బర్డెన్గా ఫీల్ అవుతూ ఉన్నారు. మీరేమో బిందాస్గా మీ లైఫ్లో అది సింగిల్గా సింహంలాగా లైఫ్ అనేది లీడ్ చేసుకుంటూ బిందాస్గా హ్యాపీగా ఉండడం అయితే జరుగుతుంది. అది తనకి చాలా బర్డెన్గా, ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. థర్డ్ పార్టీ గురించి కూడా మీ యొక్క పర్సన్ అయితే థింక్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకు అనంటే ఇప్పుడు మీ యొక్క పర్సన్ యొక్క పరిస్థితి ఎలాగ ఉందంటే, మీ లైఫ్లోకి వస్తే మీకు సెక్యూరిటీ, అబెండెన్స్ ఇవ్వండి మీరు ఒప్పుకోరు. థర్డ్ పార్టీ ఏమో తన లైఫ్లోకి పూర్తిగా నేను నీకు దాసుడిని అయిపోయాను అని చెప్తే ఆ థర్డ్ పార్టీ వారు కూడా మీ యొక్క పర్సన్ని కమిట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా తనకి చాలా బర్డెన్గా అనిపిస్తుంది. అంటే మీ యొక్క పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, నేను నీకు సెక్యూర్ లైఫ్ ఇస్తా, నేను నీకు ప్రాపర్టీస్ కొనిస్తాను అనేలాగు. అంటే ప్రతి థర్డ్ పార్టీస్ అంత ఇన్నోసెన్స్ ఏం కాదనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఎలాగంటే ఇతరుల లైఫ్ను ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ అనేది వచ్చిందనుకోండి, వాళ్ళ యొక్క ప్రాఫిట్ కోసమే వీళ్ళు ఎప్పుడు క్యాచ్ చేద్దామా, ఎమోషనల్గా పట్టేసుకుందామా, వీరితోటి వాళ్ళ యొక్క అవసరాలు ఫుల్ఫిల్ చేసుకుందామా అని అలా చేయడం అయితే జరుగుతుంది. ఆ థర్డ్ పార్టీస్కి కూడా ఏదైనా ఆస్తులు కొనియడము, లేదంటే వాళ్ళకి ఏదైనా హౌజులు కొనుక్కోవడానికి మీ యొక్క పర్సన్ని యూజ్ చేసుకోవడానికి, అంటే ఒక మనిషి బానిస అంటూ కావాలి కదా, నమ్మిన బంటు. మనకి ఇలాంటి ఊరికేనే రావు కదా, ఎవరో ఒక నమ్మిన బంట అంటూ ఉంటేనే ఇలాంటివి ప్రాప్తించడం అనేది జరుగుతుంది. అలాంటి వారిని ఆ థర్డ్ పార్టీ అలాంటి వారనమాట. తన యొక్క లైఫ్ అనేది చాలా రిచ్ లైఫ్ మెయింటైన్ చేయడానికి, అంటే క్యారెక్టర్ అది అంటారు కదా, గుణం చెడ్డ, క్యారెక్టర్ చెడ్డ కానీ సుఖం దక్కాలి అని అంటారు కదా, అలాగనమాట. థర్డ్ పార్టీ ఆ సుఖం అనేది కోరుకుంది. కాబట్టి ఆ థర్డ్ పార్టీ నీ గురించి నేను ఇంత బ్లేమ్ కాలేదా, నాకు నా లైఫ్ మొత్తం ఫుల్ఫిల్ చేయి, మనమిద్దరమే, మన రిలేషన్ గురించి అందరికీ తెలిసిపోయింది కదా, అంటే మీ యొక్క పర్సన్ ఏం చేస్తున్నారని ఇతరులకి కూడా చెప్పినట్టు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కమిట్మెంట్ అడగగానే మీ యొక్క పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీకి కూడా తను అడిగిన కమిట్మెంట్స్ అన్నీ మీ పర్సన్ ఫుల్ఫిల్ చేయలేదనుకోండి, ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్ని తన లైఫ్లో నుంచి తప్పించడానికైనా వెనకాడదు, లేదా మీ యొక్క పర్సన్ని కొలాప్స్ చేయడానికైనా వెనకాడని ఒక స్టెబిలిటీ, క్యాపబిలిటీ ఉన్న పర్సన్. అంటే ఒక డెవిలిష్ నేచర్ ఉన్న మెన్ అయినా ఉమెన్ అయినా వెరీ డేంజరస్ అనమాట. ఏం చేయడానికైనా వెనకాడని ఒక చీటింగ్ ఎనర్జీస్ ఉన్న
పర్సన్ అనమాట. ఇతను చీటరే, ఇతను ఆర్ ఈమె వీళ్ళు కూడా చీటర్సే. కాబట్టి వాళ్ళని చూజ్ చేసుకున్నారు. వాళ్ళే ఎందుకంటే ఒక దొంగలకు ఒక దొంగలే నచ్చుతారు, మంచి వాళ్ళు నచ్చరు కదా, అలాగనమాట. మీరేమో చాలా గోల్డ్ని కదా అందులో వేసేస్తే అది బ్రైట్గా మారాలంటే మన చాలా స్టేజెస్కి అనేది అది ఫేస్ కావాలి. అది మనకి రావడం ఒక రా మెటీరియల్గా వస్తుంది. కానీ మళ్ళీ అది గోల్డ్గా రూపాంతరం చెందాలంటే దానిపైన ఎన్నో సుత్త దెబ్బలు తింటే కానీ అది షైనింగ్ అనేది ఇవ్వదు. అలా చేశారండి మిమ్మల్ని. తను పెట్టిన సానకి మీ యొక్క పర్సన్ మిమ్మల్ని చాలా సాన పెట్టడం జరిగింది, అంటే రాకడం అనమాట. అలా మీకు తన వల్ల మీ లోపల చాలా పరివర్తన అనేది వచ్చింది. మీరు తన వల్ల ఎవరిని కూడా నమ్మడం లేదు. తను మీకు చాలా లైఫ్లో ఒక తీరని దెబ్బ, తీరని ద్రోహం అయితే చేసి చూపెట్టారు. అదంతా కూడా మీరు అనుభవిస్తూ ఉన్నారు, బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ యొక్క పర్సన్ ఏమంటూ ఉన్నారంటే, నేను ఒక జంక్షన్లో ఉండి థింక్ చేస్తున్నాను, నాకు నీ పైన కూడా చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, థర్డ్ పార్టీ పైన ఎంత ఫీలింగ్స్ కలుగుతూ ఉన్నాయో నువ్వు ఈ ఈ పీరియడ్లో నా నుంచి వదిలి వెళ్ళిన ఈ పీరియడ్లో నా దగ్గర ఉన్నప్పటిలాగా లేవు, టోటల్గా నువ్వు చేంజ్ కావడం అనేది జరిగింది. ఇలా ఎలా అయ్యావు, నేను లేకుంటే నువ్వు చాలా ఏడవాలి కదా అని మీ యొక్క పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుంది. మీతోటి రీయూనియన్ కూడా తనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. కానీ తనకి చాలా భయం అనేది కలుగుతూ ఉంది. రీయూనియన్ కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మీ యొక్క పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది కూడా ఎలా చూపిస్తుంది అని అంటే 48 అవర్స్ లోపు. కొందరికైతే మెసేజ్, అంటే ఇప్పుడు వాళ్ళు ఎలాగున్నారంటే వారి ఎనర్జీస్ చాలా హై రేంజ్లో ఉన్నాయి. మీ లైఫ్లో ఏం జరుగుతుందో తనకి అర్థం కావడం లేదు. మీ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ క్లారిటీగా ఎవ్వరు కూడా ఇవ్వడం లేదు. ఇంతే కదా, ఏం జరుగుతుంది, ఎప్పుడు నా గురించే తలుచుకుంటూ ఉంటుంది, నేను నాకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి థర్డ్ పార్టీ అయినా ఉంది, నేను వాళ్ళ లైఫ్ ఎలా చేశానో వాళ్ళ లైఫ్లోనే థర్డ్ పార్టీ ఉందనేసి, అంటే నేను ఎలా చేశానని ఫీల్ అవుతున్నారంటే మీ యొక్క పర్సన్ బామనోళ్ళ ఇళ్ళల్లో కోడి మాయమైనట్టు తను థర్డ్ పార్టీ తోటి ఎంటర్టైన్మెంట్ చేసి కోడిని మింగేశారండి. కానీ బదనాం మీ పైన మోసేసినలాగా అలాగనమాట. అలా చేయడం అయితే జరిగింది. పేరుకు బ్రాహ్మణోళ్ళే కానీ కోడిని మింగేస్తారు, అలా చేశారనమాట. నేను మంచివాడిని అని చెప్పుకుంటూ తను థర్డ్ పార్టీ తోటి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ మీ లైఫ్కు తీరని ద్రోహం అయితే చేశారు. తను చేసింది కూడా, తను ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలన్నా తనకి చాలా భయం, కోపం అన్నీ ఉన్నాయండి. మీ పైన కోపం ఎందుకు వస్తుంది అనంటే, తను ఒక చిన్న ఆప్షన్ మీకు ఇచ్చారనుకోండి, ఆపర్చునిటీ చిన్నది ఏదైనా, మీరు తన లైఫ్లోకి వెళ్ళేసి మళ్ళీ తనకే సారీ చెప్పాలి. మీ వైపు తప్పు ఉన్నా కానీ మీరే సారీ చెప్పాలి, తన వైపు తప్పు ఉన్నా మీరే సారీ చెప్పాలి. అది తన ఈగోకి బూస్ట్ అనేది వేయాలి. కానీ మీరు అలా వేయడం లేదు. తన ఎనర్జీస్ మొత్తం డౌన్ఫాల్ చేయడం అనేది జరుగుతుంది. అది తన ఈగోకి దెబ్బతీస్తుంది అనమాట. ఈగో అనేది హర్ట్ అయిపోయిందనమాట. చాలా ఈగోయిస్ట్ పర్సన్. అలాంటి ఈగో మీద మీరు దెబ్బ కొట్టడం అనేది జరిగింది. అది తను తట్టుకోలేకపోతూ ఉన్నారు, బర్డెన్గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు నేను ఫర్దర్గా మళ్ళీ నేనేం చేయాలి, ఏం యాక్షన్ తీసుకోవాలి అని మీ యొక్క పర్సన్ అయితే థింక్ చేయడం అయితే జరుగుతుంది. తనకి చాలా బర్డెన్గా అయితే అనిపిస్తుంది ఇప్పుడు. అందుకోసం మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలి అని తన నుంచి డైలీ మిమ్మల్ని ఎలా చూస్తూ ఉన్నారంటే సోషల్ మీడియాలో స్టాక్ చేస్తూ ఉన్నారండి. మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఏం పోస్ట్ పెడుతూ ఉన్నారని మిమ్మల్ని ఫాలో అప్ కాకుండానే ఫాలో అప్ అయితే అవడం అయితే జరుగుతుంది. మీకు తెలియకుండానే తను మిమ్మల్ని ఫాలో కావడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ మీ థాట్స్, మీ యొక్క మాటలు తన చెవులలో మారుమోగినట్లే వినబడుతూ ఉన్నాయి. మీరు తనకి ఏదో ఇన్స్ట్రక్షన్ మెసేజ్ పంపించినలాగా కూడా మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది. ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి. కుంభరాశి, ధనస్సు రాశి, సింహరాశి, మీనరాశి, కర్కాటక రాశి. ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుంది. మిగతా రాశుల వారికి తక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి. లెటర్ వైజ్గా కూడా చూద్దాము లెటర్స్ ఏవేవి వస్తాయో.
బి లెటర్ అండి, బి లెటర్, వి లెటర్, సి లెటర్, క్యూ లెటర్, ఆర్ లెటర్, వై లెటర్, ఐ లెటర్, డబ్ల్యూ లెటర్, యూ లెటర్, ఏ లెటర్, హెచ్ లెటర్. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్, ఎస్ లెటర్ అండి, ఎస్ లెటర్ కూడా ఉంది. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ ఎక్కువగా రెజొనేట్ అవుతుంది. జే లెటర్ కూడా వచ్చిందండి. వీరికి ఎక్కువగా మిగతా వారికి తక్కువగా రెజొనేట్ అవడం అనేది జరుగుతుంది. మనం ఏంజిల్ ఒరాకిల్ కార్డ్స్లో కూడా మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ మీకు ఏం పంపిస్తూ ఉన్నారు, మీ యొక్క ఏంజిల్స్ అని కూడా చూద్దామండి. మీకు పాజిటివ్గా రావాలని యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుందాము. ఇందులో ఒక 3 కార్డ్స్ అయితే తీస్తానండి. మీకైతే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. దీంట్లో నుంచి 3 అయితే తీస్తాను. బి అసెప్టివ్ అంటూ ఉన్నారండి. మీరు ఏది జరిగినా కూడా పాజిటివ్ మూడ్ తోటే ఉండండి. ఈ ప్రతి చర్య అనేది పాజిటివ్ థింకింగ్ తోటి ఉండండి అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారండి. ఇఫ్ యూ బిలీవ్ అంటూ ఉన్నారు. మీరు నమ్మడం అనేది తగ్గించారంట. అంటే ఎవరిని కూడా నమ్మకము కోల్పోవడం అనేది జరిగింది. ఎందుకంటే మీకు ఫైనాన్షియల్గా, మెంటల్గా మిమ్మల్ని హర్ట్ చేశారు కాబట్టి మీరు ఆటోమేటిక్గా ఆ నమ్మకం అనేది మీ సిచ్యువేషన్స్ పైన కోల్పోవడం లేదా అదర్ పర్సన్స్ పైన కోల్పోవడం అనేది సహజం. కానీ మీరు మీ చుట్టూతో ఉన్న కొన్ని పరిస్థితులు అనేటివి ఉంటవి. మీకు యూనివర్స్ అనేది సైన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు సంయమనం పాటించి ఇతరులని ఏదో ఒకదాన్ని నమ్ముకుంటూ ముందుకెళ్ళాలి కదా, అలాగైతే వెళ్ళండి అని మీకు మీ ఏంజిల్స్ అయితే సమాధానం ఇస్తూ ఉన్నారు. వారు కూడా మీకు చాలా ప్రొటెక్షన్గా అనేది చూపిస్తూ ఉన్నారంట. వారి బ్లెస్సింగ్స్ అనేటివి మీకు ఉన్నాయంట. మీరు బిలీవ్ చేయండి, మీరు అచీవ్ అనేది సాధిస్తారు అని కూడా మీ ఏంజిల్స్ అయితే మీకు సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇంకా చూద్దాము. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. మీకు ఏదైనా సమాధానం దొరకనట్లయినంటే మీరు ప్రశాంతంగా ఉండి మెడిటేషన్ అనేది చేయండి. దానివల్ల మీ యొక్క పడుకునే ముందు కూడా మీరు ఒక 10 మినిట్స్ మీ యొక్క పరిస్థితుల గురించి గుర్తుకు తెచ్చుకొని జ్ఞప్తికి అనేది తెచ్చుకోవడం వల్ల మీ యొక్క థాట్స్ మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయి మీకు మీ కళల రూపంలో ఏం చేయాలో మీకు మీ ఇంట్యూషన్ అనేది చెప్తుంది. మీ ప్రాబ్లమ్స్ మీ మైండే మీకు సరైన ఇంట్యూషన్, సరైన సమాధానం చెప్తుంది. కాబట్టి మీరు ఫాలో కాండి అని మీకు మీ ఏంజిల్స్ అయితే గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు కూడా గతంలో లాగా ఎలాగంటే ఒక గుడ్డిగా లేరు, బీ ప్రాక్టికల్గా ఉన్నారు అని మీకు ఏంజిల్స్ అయితే గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు పాజిటివ్ దృక్పథంతో ఉండండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అనేది అవుతాయని ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. 30-40% ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేదంటే లీవ్ చేయండి. మీకు రెజినేట్ అయిన పాయింట్సే తీసుకోండి. నేను ఇక్కడ ఎనర్జీస్ అయితే ఎలాగొచ్చాయో అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరిగింది. వచ్చిన ఎనర్జీస్ యాజ్ ఇట్ ఈస్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. మీకు యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. పాజిటివ్ థింకింగ్ తోటే ఉండండి. ఎప్పుడు కూడా నెగిటివ్ వేలో ఉండకండి. పాజిటివ్ థింక్ చేస్తే మన చుట్టూతల ఉన్న పరిస్థితులు కూడా పాజిటివ్గా ఉండడం అనేది జరుగుతుంది. మార్పు వీళ్ళు మారాలి, వాళ్ళు మారాలని ఎప్పుడు కోరుకోవద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మారాలి. 100 మందిలో ఉన్నా కూడా మనం మనలాగానే ఉండాలి. అప్పుడే ఎదుటి వాళ్ళు ఎంత పవర్ఫుల్ ప్రత్యర్థి అయినా కూడా మనం వాళ్ళని జయించడం అనేది జరుగుతుంది. శ్రమయే నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అని మనకు చాలా దగ్గర మనము నిరూపితమైనవి మనం విన్నాము, చూసాము, చూస్తూనే ఉంటాము. అలాగే మీరు కూడా
కష్టపడడం అనేది నేర్చుకోండి. అది మీరు థింక్ చేయండి. డే బై డే మీలో మార్పు అనేది వస్తేనే మీ చుట్టూతల ఉన్న పరిస్థితుల్లో, అట్మాస్ఫియర్‌లో చేంజ్ అనేది కావడం అనేది జరుగుతుంది. మార్పు అనేది మనతోటి మొదలు కావడం అనేది జరుగుతుంది. ఇతరులు ఎప్పుడు మారాలి, వారి వల్ల మనకు ప్రాఫిట్ ఎక్కువ ఉండాలి అని కూడా ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మన దగ్గర మనం చేంజ్ కావాలి అని ఉండాలి. అంటే కొందరు ఎలా ఉంటారంటే, మా ఇంటికొస్తే ఏం తెస్తావు, మీ ఇంటికొస్తే ఏమిస్తావు అనేలాగే ఉంటారు. అలా కాకుండా మనం ఇతరుల వస్తువులకు ఆశపడకుండా, ఇతరుల వాటికి ఆశపడకుండా మన అది మనం ప్రతీది కూడా స్వతహాగా ఎర్న్ చేసుకోవడానికి ఉండాలి. ఇతరుల జీవితాలను చిన్నాభిన్నం చేయొద్దు. చీటింగ్ అనేది వెరీ డేంజర్. అది మనం ఒకరిని చేస్తే మనల్ని పైవాడు చేయడం అనేది జరుగుతుంది ఏదో ఒక రూపంలో కంపల్సరీ. అంటే అది ఏదో ఒక రూపంలో చేసి చూపెట్టడం అనేది జరుగుతుంది. కానీ మనం చేసిన మంచి అనేది ఉంటే మనకి ఎంతమంది చెడు చేయాలని ప్రయత్నించినా కూడా మనం వాళ్ళందరినీ కూడా జయించగలుగుతాం. మన ధైర్యమే మనకు ధైర్య సాహసే లక్ష్మి. కాబట్టి ధైర్యంతో ఉండండి, ధైర్యంగా ఉండండి. ఎప్పుడు కూడా లో ఎనర్జీలో ఉండకండి. మీకు మీరే సాటి, మీకు మీరే పోటీ. మీలాగా మీరు ఉండండి. అప్పుడే మీరు అనుకున్న గమ్యాన్ని మీరు అచీవ్ చేయగలుగుతారు. బీ పాజిటివ్ ఆల్వేస్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బై. సీ యూ అండి.